సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఎముకలు కీళ్ల వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం వర్డ్ హాస్పిటల్ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భీముడోల్ జంక్షన్లోని వీసీ కన్వెన్షన్ హాల్లో శనివారం భారీ ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, టీటీడీ వర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు జగదీష్ సంయుక్తంగా ప్రారంభించారు. భీముడోల్ పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి వైద్య సేవలు పొందారు. ఎముకలు, కీళ్ల వ్యాధులు, వెన్నెముక సమస్యలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు జగదీష్ మాట్లాడుతూ టీటీడీ వర్డ్ హాస్పిటల్ 1985 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 9 లక్షల మందికి పైగా ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించామని చెప్పారు. ప్రతి ఏడాది 80 నుంచి 100 కోట్ల వరకు టీటీడీ నిధులతో వర్డ్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా తుంటి కీళ్ల మార్పిడి, ఇతర ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తామని, మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు ఆ పథకంలో లేకపోయినా టీటీడీ ప్రత్యేక కార్యక్రమంగా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు టీటీడీ వర్డ్ హాస్పిటల్ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇటువంటి వైద్య శిబిరాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. శిబిరంలో కూటమి నాయకులు, గుండుగోలను, పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, పలువురు వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. వర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 1985 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉచిత క్యాంపులను నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మళ్ళా ఇంకొకసారి ఈ క్యాంపులను పునరుద్ధరించి నిన్న మన ఏలూరు దగ్గర బెంగళూరులో మరియు ఈరోజు ఇక్కడ భీముడోల్లో క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. రేపు చింతలపూడి గ్రామంలో కూడా రేపు ఈ ఆర్థోపెడిక్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా 1985 సంవత్సరంలో వర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ స్వర్గీయ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అది ఆయన మానస పుత్రికగా ఆ రోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు 9 లక్షల పైచిలకు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే అందరికీ కూడా స్వస్థత చేకూర్చడం కూడా జరిగింది. ఈ సంస్థ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం మన ఊళ్ళో నియోజకవర్గం గ్రామంలో వీసీ కన్వెన్షన్ మరి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులైనటువంటి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, దేశంలోని ప్రముఖ డాక్టర్ డాక్టర్ జగదీష్ గారి యొక్క నేతృత్వంలో మరి ఉచితంగా ఏదైతే ఆర్థో సమస్యలు ఉన్నటువంటి మరి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజులుగా కూడా అందరికీ కూడా తెలియజేసి మరి చింతమనేని ప్రభాకర్ గారి యొక్క మరి సహకారంతో మరి పెద్దలు డాక్టర్ జగదీష్ గారు ఈ రోజు మన గుంటూరు నియోజకవర్గానికి ముఖ్యంగా ఎవరైతే ఈ ఆర్థో సమస్యలు కూడా మరి చూసి వాళ్ళు సలహా ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో వారికి ఏదైనా ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా మనమే చేద్దామని చెప్పి మరి వారు చేసినటువంటి సహాయానికి ముఖ్యంగా డాక్టర్ జగదీష్ గారికి గుంటూరు నియోజకవర్గం తరఫున మరి ఎవరైతే ఈ ఆర్థో సమస్యలు పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరి తరఫున హృదయపూర్వక తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇటువంటి ప్రముఖ వైద్యుల మరి పర్యవేక్షణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత సన్నిహితులైనటువంటి డాక్టర్ జగదీష్ గారు ఇక్కడ రావడం మరి బయట కొంతమంది పేషెంట్ చెప్తా ఉన్నారు. మామూలు సమయాల్లో అయితే అట్లా డాక్టర్ జగదీష్ గారు అపాయింట్మెంట్ అసలు అటువంటి ఈయన మనూరు రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పి మరి ఈ రోజు ఇప్పటికే సుమారు 100 మంది పైగా మరి వారికి ఉన్నటువంటి సమస్యల మీద ప్రస్తావించడం కానీ మరి వారి సూచనలు, సలహాలు, ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా మేమే చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు ప్రత్యేకంగా డాక్టర్ జగదీష్ గారికి గుంటూరు నియోజకవర్గంలో హృదయపూర్వక తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా ఎవరైనా మధ్యాహ్నం దాకా డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు మరి ఈ మీడియా ద్వారా ఉన్న సోదరులు కూడా ఎవరైనా ఉంటే కూడా ఈ మేము వీసీ కన్వెన్షన్